ఈరోజు కార్తీక పురాణంలోని 14వ అధ్యాయమైనటువంటి పురుషోత్సర్గం అనే అధ్యాయాన్ని మీకు చదివి వినిపించబోతున్నాను. 14వ అధ్యాయం పురుషోత్సర్గం. కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజుకు జన్మాంతర కృత పాపాలు నశింపజేసే పురుషోత్సర్గాన్ని వివరించుట ప్రారంభించను. రాజా, కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తున్నాను, విను. ఆ విధంగా చేసిన వారికి 1,000,000 పర్యాయాలు గయా శ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు. పితృదేవతలు పుణ్య లోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన వారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు తృప్తి పొందుతుంది అని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ధనవంతుడు కానీ, బీదవాడు కానీ, పిసినారి కానీ పురుషోత్సర్గం చేయకపోయినట్టయితే వాడు యమాజ్ఞ వల్ల అంధ తపస్సు అనే నరకం పొందుతారు. ప్రతి సంవత్సరం పిండదానం వల్ల, గయా శ్రాద్ధం వల్ల, ప్రత్యాప్తిక శ్రాద్ధం వల్ల, పుణ్యస్థలాలకు యాత్రలు చేయడం వల్ల, అమావాస్యలో తర్పణాలు విడువట వల్ల, మహాలయ శ్రాద్ధం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది. అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు. ఇది గయా శ్రాద్ధంతో సమానమని పెద్దలంటారు. కార్తీకంలో పౌర్ణమి నాడు ఎద్దు నచ్చు వేయించిన వారికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది. మరియు దేవర్షి పితృ రుణాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారు సర్వ భూమండలాధిపతి అవుతారు. దీపదానం చేస్తే అన్ని పాపాలు పోటయే కాక ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసిన వారు భూలోకంలో సుఖాలు అనుభవించిన తదుపరి జన్మాంతరంలో సార్వభౌముడు అవుతాడు. ఈ మాసంలో శివలింగ దానం మోక్షప్రదం. అట్టి శివలింగ దానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వాని పాపాలన్నీ వజ్రపు పోత పూసినట్లు కఠినంగా అవుతాయి. కార్తీక వ్రతం దుర్లభమని, విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడిందని పితృశేషాన్ని భుజించడం, నిషిద్ధమైన దాన్ని భక్షించటం, తిలదానం పట్టడం, పొరుగిండ్లలో భుజించుట, శ్రాద్ధ భోజనం చేయడం అనే ఈ 5 కార్తీక వ్రతం చేసినప్పుడు వదిలిపెట్టాలి. అంతేకాక నివేదన చేయని అన్నాన్ని, ఉపనయనాది సంస్కారాలు లేని వాళ్ల అన్నాన్ని, పూజారి ఇండ్లలోని అన్నాన్ని, పంక్తి భోజనం, శూద్రదానం, వివిధ వండిన అన్నాన్ని కార్తీక మాసంలో విడిచిపెట్టాలి. కార్తీక మాసంలో సూర్య చంద్ర గ్రహణ కాలాలలోనూ, ప్రత్యాబ్ది శ్రాద్ధంలో ఆదివారం నాడును, అమావాస్య పౌర్ణమిల యందు రాత్రి భోజనం చేయరాదు. ఏకాదశి నాడు పగలు రాత్రి నిషిద్ధ దినాలలోనూ, దశమి ద్వాదశి యందును, వ్యతిపాత వైధృత యోగాలలోనూ కార్తీక వ్రతం చేసేవారు, మాస వ్రతం చేసేవారు రాత్రివేళ భోజనం చేయరాదు. భోజన నిషేధం గల రోజులలో ఛాయపత్తం మహర్షుల చేత నిధింపబడి ఉండుట వల్ల సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి. దానివల్ల నక్త వ్రతం కలుగుతుంది. కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయరాదు. అన్ని పుణ్యాలనిచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంత అని చెప్పలేము. అందువల్ల తప్పక కార్తీక వ్రతం చేయాలి. కార్తీక మాసంలో పగటి నిద్ర, కంచుపళ్ళెంలో భోజనం, నిర్బంధపూర్వక నిద్ర, ఇంటిలో స్నానం చేయడం, నూనెతో తలంటు పోసుకోవడం, రాత్రి భోజనం చేయడం, శాస్త్ర నింద, వేద నింద వదిలిపెట్టాలి. వేడి నీటితో స్నానం చేయరాదు. శరీర బలం ఉండి కూడా వేడి నీళ్లతో స్నానం ఆచరిస్తే కళ్ళుతో స్నానం చేసినట్లు అవుతుంది. రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయవలను. అవకాశం లేని ఎడల కాలువలు, చెరువులు, కోనేర్లు పుణ్య నదులుగా అనుకొని స్నానం చేయవచ్చును. స్నానం చేసిన తర్వాత సూర్యమండలం మధ్యనున్న శ్రీ విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావలను. సాయంకాలం సంధ్యావందనాలు, సాష్టాంగాలు చేసుకొని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఈశ్వరునికి కర్మోక్త ప్రకారం షోడశోపచార పూజ చేయాలి. ఈ మాసమంతా సహస్రనామార్చన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపమాలలు ఉంచాలి.
పినాసితనం చూపక తన యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. నక్తవ్రతం చేసేవారికి అన్ని పాపాలు కృషించిపోతాయని నారదాది మహర్షులు అంటారు. కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టిన వారి పితరులంతా సంతోషంతో తృప్తి పడతారు. నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు. ఫలదానం చేస్తే సంతాన నష్టం కలుగదు. కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకర తుల్యులవుతారు. పరమ పవిత్రం అయిన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి. ఈ కార్తీక వ్రతం చేయడానికి 100 నీచ జన్మలు, తదుపరి 200 నక్క జన్మలు, 300 పంది జన్మలు, 400 కుక్క జన్మలు, 500 పిల్లి జన్మలు, 600 ఎలుక జన్మలు కలుగుతాయి. కార్తీక వ్రతం చేసేవారికి 15 జన్మలకు ముందు ఆ పుణ్య ప్రభావం వలన తన నిమిత్తం వృత్తులను చేర్చుకొను. మరు జన్మలో జ్వాలావర్తుల సంయోగం లభిస్తుంది. కార్తీక ద్వాదశి నాడు తన పుణ్య శరీరమున విష్ణువు సన్నిధానంలో మహా గొప్ప జ్వాల కలుగుతుంది. జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణులోకాన్ని పొందుతారు. ఈ నెలంతా వ్రతం చేయనివాడు ద్వాదశి నాడైనా వ్రతం చేసి ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణు సాయుధ్యం పొందుతాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 14వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.